ఒక అమ్మాయి యొక్క శరీరం కాలిపోయింది. ఒక అమాయకురాలి జీవితం మరణాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. 2020లో మనం ఎన్నో ఘోరాల్ని చూసాం. కానీ ఏం చెప్పను, మనం ఇంకా ఎన్నెన్ని చూడాల్సిందో అని. కానీ ఏ క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ అంటే అమ్మాయిలకి జరిగే నేరాలు మరియు ఘోరాలు, అది మన జీవితంలో సాధారణమైపోయింది. మహాభారతంలోనే యుద్ధం జరగడానికి కారణమే అమ్మాయి యొక్క గౌరవాన్ని కించపరచడం వల్ల. ఒకవేళ అమ్మాయిలకి ఇలాంటి హింసలు పెరుగుకుంటూ పోతే రాబోయే కాలంలో మనం ఎన్నో మహాభారతాలకి సాక్షులుగా నుంచోవాలి. ఇవాల్టి కేసు కూడా ఒక అమ్మాయికి జరిగిన అతిపెద్ద హింసల గురించి. యూపీలోని కాన్పూర్ సిటీలో జరిగిన ఈ దారుణమైన ఘటన ఎలా నేషనల్ ఇష్యూగా మారిందో అని రండి చూద్దాం. మామూలుగా టాలెంట్ కి వయసు లేదనే చెప్తారు. ఆ విషయాన్ని ఈ రోజు ఈ కాన్పూర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో 3 స్టూడెంట్స్ ఇక్కడ ప్రూఫ్ చేసి ఉన్నారు. వాళ్ళు యూనిక్ స్పేస్ ఇన్నోవేషన్ రాష్ట్రపతిస్ కోసం ఒక థియరిటికల్ మార్క్ ల్యాండర్ ని క్రియేట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ఫేమస్ స్పేస్ రిసెర్చర్స్ క్రియేట్ చేశారు. అక్కడున్న పెద్ద సైంటిస్ట్ తో కలిసి ఈ స్టూడెంట్స్ రన్నింగ్ మోడల్ పనిని చేస్తున్నారు. రిమ్మి, మీరే కదా ఈ టీమ్ కి లీడర్. ఇప్పుడు మీకేమనిపిస్తుంది? చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. కొత్తగా చెన్నై సిటీలో ఉన్న పిల్లల్ని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. మా యొక్క ఈ గెలుపు అందరికీ ఆదర్శనీయం అవ్వాలని నమ్ముతున్నాను. ముకుంద్, మీరేం చెప్తున్నారు? మ్యామ్, నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే మాకు చాలా నమ్మకంగా ఉండేది. మాకు బాగా నమ్మకం ఉంది. మేడం, ముకుంద్ ఏం చెప్పనొచ్చాడంటే ఈ ప్రాజెక్ట్ కోసం మేమందరం చాలా కష్టపడ్డాము. మాకు పూర్తి నమ్మకం ఉంది. మేము అందరం కలిసి త్వరలో మార్స్ ల్యాండర్ క్రియేట్ చేస్తాము. ముకుంద్, మైక్ చూడంగానే నర్వస్ అయిపోయావు. తత్వతో మాట్లాడడం మొదలు పెట్టావు. సరే కానీ నెక్స్ట్ సారి చూడు, మైక్ ముందర నేను నుంచుంటాను కదా, అప్పుడు టక్ 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 ని ఎలా సమాధానం చెప్తానని. ఓకే, చూడు. ఏ రా, నువ్వెళ్ళు. వాడు నీ ఫ్రెండే కదా, నా ఫ్రెండా? హాయ్. హాయ్. ముకుందన్ చూసి బాధపడద్దు. తన దగ్గర నేను మాట్లాడతాను, రా. రిమి, ఈ విషయంలో కొద్ది కూడా బాధపడద్దు. కాలేజీలో అందరినీ ఒకేలాగానే చూస్తారు. భేదాలు చూడను కూడదు. ఓకే, మీ ప్రాజెక్ట్ లో నీకు కూడా ఒక ప్లేస్ ని ఏర్పాటు చేసుకుందాం, సరేనా? థ్యాంక్ యూ సార్. రిమి, ఒక్క నిమిషం. చెప్పండి సార్. ఈ క్యాంపస్ ప్రాజెక్ట్ లో నీ పేరు నేను రికమెండ్ చేస్తున్నాను రిమి. క్యాంపస్ నుంచి కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. రేపటి లోపల అన్ని రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు లేకుండా మేము నిజంగా ఇది చేయలేము. పర్వాలేదు. థ్యాంక్ యూ. ఓకే. సారీ, యాక్చువల్లీ అవసరంలో మర్చిపోయాను. ప్రజలు సరిగ్గానే చెప్తున్నారు, ప్రొఫెసర్స్ ఆఫ్ మైండ్ గానే ఉంటున్నారని. ఇట్స్ ఓకే. ఏంటి రిమి, నా ఐడియాని దొంగలించి పేరు తీసుకోవాలనుకుంటున్నావా? ఏం ఆట ఇదంతా? ఎన్నిసార్లు చెప్పాను నీకు ఇది నీ సొంత ఐడియా కాదని? టీం యొక్కది. మన టీంలో నుండి నువ్వే తనిగా వెళ్ళాలనుకున్నావు. దీంట్లో మేమేం తప్పు చేశాం చెప్పు? అంత హీనమైన విషయం చేయాలనుకున్నావు చూడు. నువ్వేం పాలు తాగే పసిబిడ్డ కాదు, అమ్మాయి అని అడ్వాంటేజ్ తీసుకుంటున్నావు. ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నావురా? చాలా మంచిదానిలాగా యాక్టింగ్ చేయొద్దు. నీ అందంతో అందరిని యామరిస్తున్నావు నువ్వు. ముకుంద్, నహీం, ఇంకా ప్రొఫెసర్. ఏంట్రా, తను ఇంకా రాలేదా? వస్తుందిరా, ఓపిక పట్టు. అదిగో వస్తుంది. చూడడానికి ఎలా ఉన్నా? సూపర్ ఉన్నారా? వెళ్ళి మాట్లాడు. దేవుడి యొక్క ఆశీర్వాదం నీకుంటది. ఇవాళ నీ ఆశలన్నీ నెరవేరుతాయి చూడు. రే ఆగ్రా పంకజ్, తను చాలా కోపంగా ఉంది చూడు. ఈరోజు నేను మాత్రం కదా, దేవుడి ఆశీర్వాదం ఉన్నా నువ్వేం చేయలేవురా. అమ్మాయిని చూస్తే చాలా ఎక్కువ చేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు డింపి? ఇంటికిదా, వేరేంటి? ఒక్కరోజే బాకీ ఉంది. ఇద్దరం కలిసి వెళ్దాం. ఆగు. ఎలాగూ బాసు సార్ క్యాంపస్ సెలెక్షన్ లో నా పేరిచ్చున్నారు. రేపు క్యాంపస్ సెలెక్షన్ అయిపోతుంది, తర్వాత వెళ్దాం. రిమి, ఒక్క నిమిషాలు కూడా ఇక్కడ ఉంటాను. ఒక్క వారంగా ఇక్కడదా ఉంటున్నాను. మొదట చెప్తున్నావు ప్రాజెక్ట్ అవ్వని, ఇప్పుడు క్యాంపస్ లో సెలెక్ట్ అవ్వని. అరే, దీంట్లో నేనేం చేయాలి చెప్పు? ఎంత పనుందో చూడు. అవును, నువ్వెందుకు ఇంత అవసరంగా వెళ్తున్నావు? ఇప్పుడు నువ్వు ఏందా చెప్తున్నావు రిమి? నాకు తెలుసు నీ పేరు పేపర్లో వచ్చింది. నీకు 2-3 మెడల్స్ కూడా దొరుకుంటుంది. కానీ దానికి నీ పనిదా ముఖ్యం, నా పని ముఖ్యం లేదా? అలా నేను ఎప్పుడు చెప్పానక్క? ఇలా చుట్టి అలానే చెప్పనొస్తున్నావు. ఒక్క మాటలో చెప్పాలంటే నీ దగ్గర ప్రాజెక్ట్ ఉంది, నా దగ్గర ప్రాజెక్ట్ లేదు. సరే అలాగే, నువ్వు ఎలా అయినా అనుకో, నేను ఆర్గ్యూ చేయాలనుకోవట్లేదు.
చెప్పినాన్లే, షీ విల్ నాట్ కమ్. ప్లాన్ సక్సెస్ఫుల్. సీ యూ అట్ 7:30. బాయ్. ఎవరది? ఇదేంటిది? నేను మెడిసిన్స్ తీసుకున్నాను, మర్చిపోయావా? మీరు మాత్ర వేసుకుంది నిన్న రాత్రి, ఈ రోజు కాదు. తీసుకోండి. నిన్న రాత్రి ఆమె వేసుకున్నాను. అలాగ అంటున్నావు? ఇవ్వు. అరే డింపి, ఇప్పుడు వచ్చావేంటి? అది ఏంటి, బస్ లేట్ అయింది మా. కానీ ఎందుకు ఇద్దరు నిద్రపోలే? మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు చూసినా, అదా నేనే బీగలు వేసి తెచ్చిన. అరే రిమ్మి ఎక్కడా? తనకేదో పనిలో ఉంటుంది, రేపుదా వస్తుంది. అరే నువ్వు తనతో పాటు ఒకరోజు ఉండొచ్చు కదా. నువ్వు తనతో పాటు వచ్చి ఉండొచ్చు కదా. తను ఎందుకు ఒంటరిగా వదిలేసి వచ్చావు? మీరు కంగారు పడకండి, నేను ఫోన్ చేస్తాను. ఎప్పుడు చూడు రిమ్మి రిమ్మి అనేసి నన్ను గురించి ఎవరు ఆలోచించేది లేదు. ఆ ఒక్క అమ్మాయి గురించిదా. అరే ఇది హలో, నమస్తే సార్, రండి. ఇటండి సార్. అమ్మాయి పేరు రిమి గుప్తా, 22 ఏళ్ళు, ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతుంది. ఈ అమ్మాయిని ఇక్కడే ఇంట్లోనే కాల్ చేశారు. రిమి వాళ్ళ అక్కయ్య డింపితో ఇక్కడే ఉంటుంది. ఫ్యామిలీ రాజ్పూర్లో ఉంటున్నారు. ఈ టైంకి వాళ్ళు బయలుదేరి ఉంటారు. కానీ సార్ ఒక విషయం, ఈ అమ్మాయి ఫోటో లాస్ట్ వీకే పేపర్లో వచ్చింది. ఈవిడ ఏదో కాంపిటీషన్లో గెలిచింది. ఇంకొక విషయం సార్, రిమి స్టమక్ ఇంకా థైస్ మధ్యలో మాత్రం కాల్ చేశారు. సార్ చంపిన వాళ్ళ మోటివ్ ఏమై ఉంటుంది? రేపుని దాచడానికే ఇదంతా చేస్తుంటారనుకుంటా. ఇంకా సార్ ఇక్కడ మొబైల్ కూడా లేదు. అశోక్ గారు, సార్ ఏదైనా దొరికిందా? లేదు సార్, చాలా డిఫరెంట్గా ఉంది సార్. డోర్లో ఏ ఫింగర్ ప్రింట్స్ లేవు, మరి ఇంట్లో వేరెక్కడ ఇంకా ఫింగర్ ప్రింట్స్లే లేవు. కిల్లర్ చాలా తెలివైన వాడు. అవును సార్, అతను జాగ్రత్త పడుతూ ఏ ఫింగర్ ప్రింట్స్ లేకుండా చేశాడు సార్. ఈ ఇంటి ఓనర్ ప్రదీప్ శర్మనే ఈ బాడీని ఫస్ట్ చూశాడు. అతనే మాకు ఇన్ఫార్మ్ చేశాడు. ఈ రోజు పొద్దున్నే నేను బయలుదేరి వెళ్తున్నప్పుడు అప్పుడే నేను ఒట్టేసి చెప్తున్నాను సార్, నాకేం తెలీదు. ఎవరు ఇట్లా చేశారు నాకు తెలీదు. నాకు దానికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకు భయపడుతున్నారు? అంత కూడా భయపడతాడు. పోలీసా? ఏమైంది ఇక్కడ? ఎవరు ఆగండి, చెప్పేది అరే మమ్మల్ని వదిలేండి, మేము వెళ్ళాలి. రిమి ఏమైంది? డిపి ఏమంటుందంటే రిమి ల్యాప్టాప్ మొబైల్ రెండు కనిపించలేదని. ఇంకొక విషయం, కబోర్డ్ ఫుల్గా ఎంటీగా ఉంది. రిమి డ్రెస్లో ఏమీ లేవు సార్. ల్యాప్టాప్ ఫోను పోయే అవకాశం ఉంది, కానీ డ్రెస్ ఎందుకు తీసుకెళ్ళాలి? సార్ గత 4 సంవత్సరాలుగా నా పిల్లలు ఇద్దరు ఇక్కడ కాన్పూర్లోనే ఉన్నారు. ఇన్ని రోజుల నుంచి కాలేజ్ నుంచో హౌస్ ఓనర్ దగ్గర నుంచో ఏ కంప్లైంట్ వచ్చింది లేదు. ఇంకా నా కూతురు రిమ్మి చాలా ఇంటెలిజెంట్ అయిన పిల్ల సార్. డింపి, నువ్వు రెమ్మి కూడా ఉన్నావు కదా, ఎవరి మీద అనుమానం ఉందా? ఎవరితో ఏదైనా సమస్య ఉందా? అవును సార్, 2 అబ్బాయిలు ఉంటారు. వాళ్ళు చేసే మనుషులతో సార్. ఎవరా కుర్రోళ్ళు? పంకజ్ తర్వాత గోవింద్. వాళ్ళు ఎప్పుడమే మమ్మల్ని ఫాలో చేస్తున్నారు సార్. 1 సంవత్సరాలకు ముందర
హే ఆ రోజు జాలీగా ఉంటుందిలే. ఎండలో ఇలా నడిస్తే నల్లబడిపోతారు. రండి, నేను డ్రాప్ చేస్తాను. ఇక్కడ చూడు, సీట్ కూడా ఫ్రీ అయింది. అక్క వాడేదో చెప్తుంటే నువ్వేంటి వింటున్నావు? ఇవాళ దగ్గర గొడవలు పెట్టుకూడదు. అరే ఏదైనా చెప్పు, అప్పుడే కదా నాకు కూడా తెలుస్తుంది. అవునా, చెప్పు తీయమంటావా? కొట్టి చూపినా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే పోలీసులను పిలుస్తాను. సారీ మేడం, చాలా భయపడిపోయాం. ఇక్కడ చూడు, ప్లాన్ చేంజ్. స్వీట్ గా మాట్లాడే అమ్మాయి నీకు. నిజంగా చెప్తున్నావా? పెట్టుకో. అప్పుడప్పుడు వాళ్ళు ఇలా టార్చర్ పెడుతున్నారు కాబట్టి ఆ ఇల్లుని మేము కాల్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు మమ్మల్ని ఫాలో చేసుకునే వచ్చి ఈ ఇల్లుని కనిపెట్టేస్తున్నారు. గోవింద్ ఎక్కడ ఉంటారో నీకు తెలుసా? తెలుసు సార్. సార్, పంకజ్ ఇంకా గోవింద్ వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ కోచింగ్ ఇన్స్టిట్యూట్ని కనిపెట్టేశాను సార్. ఇంకా వాళ్ళ నేటివ్ అడ్రస్ కూడా దొరికింది. కాన్పూర్ లక్నో హైవేలోనే ఉన్నారు వాళ్ళు. ఇద్దరిని ఇంట్లో నుంచి తీసుకురా, విక్టిమ్ ఫ్రెండ్స్ని విచారించుడు. ఈ విధంగా ఎవరు చేస్తుంటారో నాకు అస్సలు తెలియదు సార్. అది మేము విషయాన్ని నమ్మలేకపోతున్నాం. రిమి మాతో లేదని ఊహించలేకపోతున్నాం. రిమి లాంటి బ్రైట్ స్టూడెంట్ నేను చూసిందే లేదు సార్. అలాంటి అమ్మాయికి ఇలాంటి దారుణం ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు సార్. అనుకుంటే నాకు షాక్గా ఉంది. సార్, రిమి గుప్తా ఫోనే 2 గంటల సేపు ముందరే కాస్త ఆన్ అయి ఉంది సార్. సార్, దీంట్లో ఏ విషయం అంటే లొకేషన్లో తగ్గి ఉండే అమ్మాయి ఇల్లుని అలానే చూపిస్తుంది. ఏంటి? నువ్వు ఒక పని చెయ్యి, రెమ్మి ఫోన్ని సర్వేలెన్స్లో పెట్టు. ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కలెక్ట్ చెయ్యి. ఎస్ సార్. సార్, నిమ్మి ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్. దాన్ని రేప్ చేశారు. కానీ రిపోర్ట్ని బట్టి చూస్తే రిమి మర్డర్ నైట్ 9 నుంచి 11 లోపల జరిగింది. చెప్పరా సార్, నాకు ఆ అమ్మాయికి అసలు ఎలాంటి కనెక్షన్ లేదు సార్. పంకజ్ సార్ అమ్మాయి వెనకాల తిరుగుతాడు. వాడు సాయంత్రం అమ్మాయి ఇంటికి వెళ్ళాడు. కావాలంటే వాడిని అడగండి. ఒకే క్వశ్చన్కే జవాబు దొరుకుతుంది. మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి తప్పు చేశారు. మీకు పని పోతుంది, ఈ కానిస్టేబుల్ కూడా పనిపోతుంది. మా బాబాయ్ పెద్ద పాలిటీషియన్ తెలుసా? అతను రాని అప్పుడు తెలుస్తుంది మీకు. మిమ్మల్ని ఒక దావ చేస్తాడు. మీ చిన్నాన్నైనా ఎవడైనా నాకేంట్రా? నిజం చెప్పు. మీ చిన్నాన్ని నిన్ను హాస్పిటల్లో చూస్తానికి వస్తాడు. నాకు మీరంటే చాలా ఇష్టం రిమి. ఐ లవ్ యూ. నాకు నువ్వు నచ్చలేదు. ఒకసారి చెప్తే నీకు అర్థం కావట్లేదా? నేను ఇప్పుడు దాకా నిన్ను చాలా టార్చర్ పెట్టాను. ఐఎమ్ రియలీ సారీ. నిన్ను నిజంగా నేను క్షమించాలని నువ్వు అనుకుంటే నన్ను ఫాలో చేయడం ముందు ఆపేసి అంతే. వెళ్ళి ఇక్కడి నుంచి. తర్వాత నేను అక్కడి నుంచి వచ్చేసాను సార్. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. చిన్న ఎందుకు తను చెప్పావు? చెప్పు. లేదు సార్, నాకు నిజంగా ఏం తెలియదు సార్. ఇలా అంతే అడిగితే చెప్పు. నువ్వు సార్ చెప్పు. సార్ చెప్పరా? చెప్పు సార్. చెప్పండి కదా. సార్, రిమి ఫోన్ మళ్ళీ ఆన్ అయ్యింది. పద. అరే వాడిని పట్టుకో. అరే అరే అది నా ఫోను, అది నాది. రిమి అక్క ఫోను నాకు తిరిగి ఇచ్చేయండి. నాదది. నా ఫోన్ లాగేసుకున్నాడు ఆయన. ఇవ్వండి నా ఫోను. మీరేం చెప్పండి. సార్, నా కొడుకు మైండ్ సెటిల్ అయిన వాడు సార్. ప్లీజ్ అతను వదిలేయండి. ఇది రిమి ఫోన్. ఇది ఎలా మీ కొడుకు దొరికింది? సార్, ఆదిత్యకి దొంగతనం చేసిన ఫోన్స్ యూజ్ చేయడం అలవాటు ఉంది. ఆ రోజు నానా రిమి అక్క రిమి అక్క ఇలా చూడు, నువ్వు ఇంటికి పరిగెత్తు. ముందు నువ్వు ఇంటికి వెళ్ళు, బయటికి రావద్దు సరేనా? వెళ్ళు, త్వరగా వెళ్ళు, త్వరగా. ఆదిత్య, నీకు రెమ్మి తెలుసా? రిమి అక్క. అవును, రిమ్మి అక్కనే. కానీ నువ్వు ఏం చేసావు?
పెళ్లి చేసుకున్నా. రిమి అక్కనే పెళ్లి చేసుకున్నా. తనకేమైంది? తనని ఎవరు తగలపెట్టారు? అక్కడ ఎవరినైనా చూసావా? సార్ సార్ కాలిపోయింది సార్. ఎవరు కాల్ చేశారా ఆమెని? ఆదిత్య వద్దు, నన్ను చేయి పెట్టుకో. వద్దు, నన్ను చేయకు. వద్దు, నన్ను ముట్టుకోకు. నాకు భయంగా ఉంది. వద్దు, నన్ను ముట్టుకోకు. కాస్త వదిలేయండి సార్. చూశారు కదా, నా కొడుకు ఆరోగ్యం బాగాలేదు సార్. సార్, మనకి ఆదిత్య దగ్గర ఎన్ని మొబైల్స్ దొరికినాయో అన్నీ దొంగిలించబడినాయే. వాడి పక్కింటోడే చెప్పాడు లాస్ట్ 5 years గా చాలా మొబైల్స్ పోయినాయని. అది కనిపెట్టడానికే మేము ట్రై చేస్తున్నాం. దీంట్లో ఏ మొబైల్ ఎవరిదని తెలియదు. మీ ఫోన్ అన్లాక్ అయిందా? లేదు సార్, మేము ఐటీ డిపార్ట్మెంట్ దగ్గర చెప్పాం. సార్, ఆదిత్య ఫోన్ ని స్కాన్ చేసాం. తను రిమి ఇంకా డిప్పి ఫొటోస్ చాలా పెట్టుకున్నాడు. వీడియోస్ కూడా ఉన్నాయి. చాలా రహస్యంగా తీశాడు. ఇదే సార్ వీడియో. రిమి చనిపోవడానికి ఒకరోజు ముందు తీశాడు. నాన్న, నేను ఎందుకు ఇంత తొందరగా పెళ్లి చేసుకోవాలి? ముందు అక్క గ్రాడ్యుయేషన్ అవ్వని రాదు, దాని తర్వాత పెళ్లి గురించి మాట్లాడదాం. వచ్చే 2 ఏళ్లలో ఇద్దరు గ్రాడ్యుయేట్ అయిపోతుంది కదా, ఎక్కువ ఉంది కదా. ఇంకా కొన్ని నెలల్లోనే 25 సంవత్సరాలు కంప్లీట్ అవబోతుంది. ఇంక ఎంతవరకు తను చదువుతూనే ఉంటుంది. మీరు మీ స్టేట్మెంట్లో రెమ్మిని 2 వారాల ముందు కలిశారని చెప్పారు. ఈ వీడియో రెమ్మిని చంపే ముందు రోజు తీశారు. అలాగైతే ఇప్పుడు మీరు ఏం చెప్పని వస్తున్నారు? అలాగైతే మీరు మమ్మల్ని సందేహపడుతున్నారా? ఇలా చూడండి, నేను పోలీసే. ఇప్పుడు మీరు ఏం చెప్పని వస్తున్నారు? అలాగైతే మేమే మా బిడ్డని, ఇలా చూడండి సార్, మేమే మా కూతురుని చూసి 2 వారాలు అవుతుంది. అబద్ధం చెప్పదు ఇంద్రజిత్ గారు, మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఇదేంటి ఎవిడెన్స్? మా దగ్గర ఎవిడెన్స్ చూపిస్తున్నారా? అప్పుడు మేము చెప్పేదంటే అబద్ధాలా? ఒక్క నిమిషాలు సార్. సార్, మా నాన్న వచ్చి అల్జైమర్ పేషెంట్ సార్. ఆయన అప్పుడప్పుడు అన్ని మర్చిపోయిస్తున్నారు. నేనే మందులు వేసుకున్నాను కదా, మర్చిపోయావా? నిన్న రాత్రి మీరు మాత్రం వేసుకున్నారు, ఈ రోజు కాదు సార్. ఆ డిసీజ్ కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ రిటైర్ చేసేస్తున్నారు. ఆయన అబద్ధం మాట్లాడలేదు, చాలా విషయాలు మర్చిపోయినారు. సరేమ్మా. ఇంద్రజిత్, ఆదిత్య ఇంకా ప్రదీప్, ఇంకా 2 పిల్లలు గోవింద్ ఇంకా పంకజ్, వాళ్ళ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేయి. హంతకుడు వీళ్ళు ఒకడు. సార్, సార్, మేము ప్రయత్నిస్తున్నాం సార్. సార్, ఏమైంది సార్? లీవ్. నేను లీవ్ తీసుకుని వెళ్తున్నా. 6 నెలల పాటు ఆ రిమి గుప్తా కేసు రోజు పేపర్లో వార్తగా వస్తానే ఉంది. కానీ ఆ పోలీసుల వల్ల హంతకుని పట్టుకోలేకపోయారు. పోలీసుల యొక్క నైపుణ్యం మీద ఎన్నో ప్రశ్నలు మొదలెట్టాయి. ఈ సమస్య యొక్క సీరియస్నెస్ ని అర్థం చేసుకున్న హై ఆఫీసర్స్ ఈ కేసుని ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కి అప్పగిద్దామని అనుకున్నారు. మొదటి టీం చెప్పేది చూస్తుంటే రెమ్మి ఇంట్లోనే ఉంది. ఎవరో తన తల మీద బీర్ బాటిల్తో కొట్టారు. ఒకవేళ ఈ కేసు ఫస్ట్ దొరికింటే మనకి ఏదైనా దొరికింటుంది. ఇప్పుడు చాలా టైం అయిపోయింది సార్, కానీ ఏ ఒక ఎవిడెన్స్ దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. ఐ నో ధీరజ్, 6 నెలలు అయిపోయింది. ఇప్పుడు మన కంటి ముందు సస్పెక్ట్ లిస్టు పెద్దదిగా ఉంది. చాలా రిస్క్ అయిన పని ఇది, కుదరదని చెప్పలేము. మనం ఇలాంటి కేసు ఎన్నో చూసాం, సొంత వాళ్లే నేరాలు చేసినట్టు. ఇంకో ముఖ్యమైన విషయం, ఫోరెన్సిక్ క్రైమ్ సీన్ నుంచి ఏ ఫింగర్ ప్రింట్స్ దొరకలే. హంతకుడు ఎవరైనా సరే మనం విచారించే స్టైలు వాడికి బాగా తెలిసింది. ఒకవేళ హంతకుడు పోలీసుడు అయిండొచ్చు. ప్రదీప్ చెప్పే చూస్తుంటే తన కొడుకు ఆదిత్య స్టేబుల్గానే ఉన్నాడు. రెమీ ఫోను ఆదిత్యకి దొరికింది కదా. నీరజ్, మనం ఈ కేసులో చాలా యాంగిల్స్లో పనిచేయాల్సి ఉంటుంది. ప్రతిమ, సార్,
రెమీ ఎక్కడ ఉందో ఆ ఏరియాలో సెటిల్ అవ్వు, ఒక మామూలు అమ్మాయిలాగా. సస్పెక్ట్ పక్కనే ఉండు, క్లోజ్ గా వాచ్ చేయి. కాయగూరలు అమ్మేవాడు, పాలవాడు, అయినవాడు అందరి డీటెయిల్స్ కలెక్ట్ చేయి. ఇన్ షార్ట్, హనుమాన్ నగర్ లో ఒక ఆకు కదిలినా దాని ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. ఓకే సార్. నీరజ్, మన వాళ్ళ ఒకడిని నిమ్మి ఇంటి పక్కన సెటిల్ చేయి. వాడి దగ్గర చెప్పి అన్ని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయి. ఆ తర్వాత నిమ్మిని చంపిన వాడు తర్వాత ఏ పన్నాగం పన్నుతున్నాడో చూద్దాం. ఒక నాన్న తన కూతురుతో కలని ఎప్పుడు తీరవాలని ఆశపడతారు. కానీ ఆ కూతురు వలనే ఈ రోజు కోర్టుకు వెళ్ళడానికి పరిస్థితి వచ్చేసింది. అతనే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన వారే. ఇంద్రజిత్ గుప్తా ఈ రోజు తన కూతురు కోసం న్యాయానికి పోరాడుతున్నారు. నేందా అప్పుడే చెప్తిన్లే, నాకు కాల్ చెయ్యవద్దు, నేనే కాల్ చేస్తున్నా. సార్ మేము మీకు ఎలాంటి కొత్త విషయం చెప్పాలనుకుంటున్నారు? సార్ మాకేం తెలుసో మేము అన్నీ చెప్పేశాము. వేరే ఏదైనా విషయాలు మీరు కంగారులో మర్చిపోయి ఉంటారు. ఏదైనా ఉండొచ్చు, చిన్న విషయం పెద్ద విషయం, కాస్త ఆలోచించి చెప్పండి. సార్, ఆదిత్య మా ఇంటి ఓనర్ అబ్బాయి. వాడు ఎప్పటికీ డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు సార్. మొదట మేము అలా విషయాన్ని సీరియస్గా ఎత్తుకోలే, అయినా ఇప్పుడు ఆలోచిస్తే అవ్వని. నీకేమనిపిస్తుంది? నేనేమనుకున్నాను, రిమి విషయంలో వాడికి ఒక అడిక్ట్ ఉంటుంది. అరే డింపీ, నువ్వు కాలేజీ నుంచి ఎప్పుడు వచ్చావు? రిమి ఎక్కడా? వీళ్ళందరూ ఎవరు? మా నాన్న అల్జైమర్ పేషెంట్స్, ఆయన అప్పుడప్పుడు అన్నీ మర్చిపోయిస్తున్నారు. ఇప్పుడు నేనేం చెప్పేది? నా కొడుకు గురించి ఏం చెప్పాలి చెప్పండి. పోలీస్ కంప్లైంట్ కూడా చేసేసాను, పోలీసులు కూడా కనిపెట్టలేకపోతున్నారు. ఆదిత్య, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ఎక్కడంతా ఎత్తుకుతున్నాను తెలుసా? రా రా రా, ఇంటికి వెళ్దాం రా. లేదు, నేనే ఇంటికి రాను. ఏమైంది? నాకు భయంగా ఉంది. ఎందుకంటే అక్కడ నేను కాలి చచ్చిపోతే నాకు భయంగా ఉంది. నేను రాను. లేదు, నేను ఉన్నాను కదా. రా రా రా. లేదు లేదు, బయలుదేరదాం రా. నేను రాను. రా, నా మాట లేదు విను, రా. లేదు, నేను రాను. రా. లేదు లేదు లేదు, నేను. ఆదిత్య, తెలియలేదు సార్, నాకు తెలిసి నెలకు పైగా అయింది. నా కొడుకు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఏమీ అర్థం కావట్లేదు. ఒకవేళ ఇలా జరుగుండొచ్చు. ప్రదీప్ తన కొడుకుని ఎక్కడ దాచిపెట్టచ్చు కదా, మన దగ్గర నుంచి తప్పించుకోవడానికి. ఆదిత్య గురించి ఇన్ఫార్మర్కి చెప్పుంచు. రిమి హత్య హనుమాన్ నగర్లో జరిగింది. తను అక్కడ అద్దెకుంటుంది. ఇంకా తన పేరెంట్స్ హొన్నాంలో ఉన్నారు. రెమీ ఒక కాలేజ్ స్టూడెంట్. ఆ తర్వాత ఈ కాలపిల్లలో పర్సనల్ విషయాల్ని తన ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఫ్రెండ్స్ దగ్గరే షేర్ చేస్తున్నారు. కానీ ఇంతకు ముందున్న టీము తన ఫ్రెండ్స్ దగ్గర విచారించలేదు, టీచర్స్ని విచారించలేదు, కాలేజ్ గురించి విచారించలేదు, ఏ ఇన్ఫర్మేషన్ లేదు. నాకు తెలిసి ఆ విచారణ లూప్ హోల్ ఏంటంటే అదే ఉంటుంది. రిమి పూర్తి కాలేజ్లో చాలా ఫేమస్ అండి. మెకానిక్స్ని చాలా అవలీలగా చదివేది. స్టార్టింగ్లో అందరూ ఆమెను ఏడిపించారు. కానీ మా యొక్క ప్రాజెక్ట్ మాస్ ల్యాండర్ రీసెర్చ్ కోసం ఫైనల్ అయింది. అప్పుడు అందరూ షాక్ అయిపోయారు. ముకుంద్, కాలేజీలో ఎవరైనా ఉన్నారా రిమి సక్సెస్ని చూసి ఈర్షపడిన వాళ్ళు? సార్, రఘు రిమి పైన చాలా కోపంగా ఉన్నాడు. స్టార్టింగ్లో వాడు మా టీంలోనే ఉన్నాడు. హే ముకుంద్, రఘు మనల్ని మోసం చేస్తున్నాడు. తన ప్రాజెక్ట్ సబ్మిట్ చేసేసాడు, కానీ మన పేర్లు మాత్రం ఇవ్వలేదు. ఏంటి? సార్, మేము వెంటనే హెచ్ఓడికి కంప్లైంట్ చేయాలి.
ఆ తర్వాత మా మెయిల్స్ని రిసెర్చ్ని చూపించాం. టీచర్స్ మా యొక్క గ్రూప్ నుండి అతన్ని బయటికి పంపించేశారు. సార్ అతను బాగా కోప్పడే వ్యక్తి. ఎప్పుడైతే మా టీంకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందో అప్పుడే బాగా షాక్ అయ్యాడు. వాడు రిమిని పిలిచి బెదిరించాడు. దీనికి నేను నిన్నే తీసుకోను, చూస్తూనే ఉన్నాని. నేను ఏం చేశారు చూడు, ముందుగాని అన్నీ చేసిస్తాను, అప్పుడు నేను ఏం చేస్తాను చూడు. ఈ విషయాన్ని పోలీసులు ఎందుకు చెప్పలేదు? సార్ అది రిమి యొక్క డెట్ని చూసి మేము చాలా షాక్ అయ్యాం. ఆ రఘు ఎక్కడ ఉంటున్నాడు? సార్ నేను ఒప్పుకుంటా సార్, నేను కోపంగా ఉన్నాను సార్. రెమిని బెదిరించింది నిజమే, కానీ నేను చెప్పేది నమ్మండి సార్, రెమిని నేను చెప్పలేదు సార్. ఊరికే దాన్ని బెదిరించావా? ఇప్పుడు మేము చేస్తాంరా. ఇప్పుడు నేను ఎలా కొడతానో చూడు వేద్దవా. నేను కాదు సార్, రెమిని నేను చెప్పలేదు సార్, నేను కాదు సార్. సార్ నేను చెప్పేది నమ్మండి సార్, నేనేం చేయలేదు సార్. ఒట్టు సార్, నేనేం చేయలేదు సార్. డింపి అబద్ధం చెప్పొద్దు. హత్య జరిగిన రోజు నువ్వు ఎవరితో ఉన్నావు? సార్ అలా నేను ఏ అబ్బాయితో లేదు సార్. నేను స్ట్రైట్గా కాన్పూర్లో బస్సు ఎక్కి మా ఇంటికి వచ్చేస్తున్నాను. నీకు మీ నాన్నలాగా మర్చిపోయే వ్యాధి వచ్చినట్టుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఎంత అబద్ధం చెప్తావో అంత బాగా ఇరుక్కుంటావు. సార్ నేను ఆ రోజు నైటు నా బాయ్ ఫ్రెండ్ నీల్తో ఉన్నాను. కాన్పూర్ నుంచి ఎన్నింటికి బయలుదేరు? ఈవినింగ్ 5 గంటలకు సార్. ఇంటికి ఎన్నింటికి చేరావు? దగ్గర 12 గంటలు ఉన్నాను. నీ చెల్లిని హత్య చేసింది 9 నుంచి 12 లోపల. ఈ మధ్యలో నువ్వు ఎక్కడున్నావు? అది ఆ రోజు నీళ్ళు పుట్టినరోజు కాబట్టి వాడితో ఉన్నాను. సార్ ఆ రోజు నా బర్త్డే. నేను డింపి ఏం ఆలోచించా అంటే ఆ రోజు మా ఇంట్లో మేము కొంచెంసేపు టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాం. ఆ తర్వాత నా బండి మీద తన ఇంటికాడ దింపుదాం అనుకున్నా. ఆ నీల్ కాల్ రికార్డ్స్ వాడు చెప్పింది ఎంత నిజమో తెలుసుకుందాం. ఎంత బ్లడ్ రిలేషన్ అయినా సరే మనిషి మీద కోపం చిరాకు వస్తే ఏ బంధానైనా కాల్చిపారేస్తుంది. ఆ లిస్టులో ఇప్పుడు మన కంటి ముందు ఆదిత్య పేరు కూడా ఉంది. తన్ని తన బాయ్ ఫ్రెండ్ని కాపాడడానికి ఇలా చేసి ఉంటుంది. రిమ్మి మరణానికి కారణం డింపి ఈర్ష వల్లే. ఇక విషయం వేరే ఉంది. పంకజ్ ఇంకా గోవింద్, ఇంతకు ముందు టీం ప్రైమ్ సస్పెక్ట్ వీళ్ళే. వీళ్ళిద్దరి పేరుని డింపియే చెప్పింది. వాళ్ళిద్దరిని తీసుకురా. నీ వల్లేరా నేను మళ్ళీ ఇరుక్కుంటున్నాను. నాకంతా తెలుసు, నా ఫ్రెండ్ అని నా వెనక ఎందుకు తిరుగుతున్నావు నువ్వు? నోర్మోయ్, ఇంకా మాట్లాడావనుకో లాగి పెట్టి కోసేస్తా. ఏమన్నారా? ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఏం చేయగలవు నన్ను? అరే నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను? ఈ నాటకం ఆడటం ఆపండి. ఒక విషయం చెప్పండి, రిమ్మిని ఎందుకు చంపారు? సార్ ఇన్ని నెలల నుంచి నేను తిరిగి చెప్తున్నాను సార్, మేమేం చేయలేదు, మాకు సంబంధం లేదు. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, హంతకుడు నా చేతికి చిక్కేంత వరకు మీరు ప్రశాంతంగా ఉండలేరు. బాగా ఆలోచించి చెప్పు. 1కి 10 సార్లు ఆలోచించండి. సార్ ఒక హైట్ అయిన అబ్బాయి ఉంటాడు చూసారా, అతను రిమి యొక్క ఇంటికి వస్తూ పోతూ ఉంటాడు సార్. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో ఆ రోజు కూడా వస్తూ వెళ్ళాడు సార్. ఎవరా అబ్బాయి? సార్ ఎవరని తెలియదు, కానీ ఈ విషయాన్ని నేను ఆల్రెడీ పోలీసులకు చెప్పాను సార్, కానీ ఎవరు ఆ విషయాన్ని పట్టించుకోలేదు అసలు. నువ్వు స్కెచ్ రెడీ చేయగలవా? లేదు సార్, నా వల్ల స్కెచ్ రెడీ చేయలేను. నేను అతన్ని చాలా దూరం నుంచే చూసా, వెనకాల మాత్రమే చూసా. కానీ వాడు చాలా హైట్గా ఉన్నాడు, అలాగే ఏకేఎస్ బ్రాండ్ బైక్ ఉంది వాడి దగ్గర. హంతకుల జాబితాల లిస్టులో ఇంకో కొత్త పేరు కూడా చేరింది. కాకపోతే అతనికి పేరు లేదు, ముఖము లేదు. కాకపోతే పోలీస్ పూర్తి నైపుణ్యంతో ఒక్కొక్క యాంగిల్ అతను ఎవరని కనుక్కుంటున్నారు. ఒక పక్క పోలీస్ కనెక్షన్ ని వెతుకుతున్నారు, మరో పక్క రిమి యొక్క కుటుంబానికి సంబంధించి మెల్లమెల్లగా మనసంతా భారం పెరుగుకుంటూ వస్తుంది. నానా కాస్త అవన్నీ తినండి నానా. నాకొద్దుమా. నువ్వు ఆ రోజు రిమ్మిని వదిలి రాకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు.
కానీ డింపీ ఉంది చూడు, ఎవరితో ఒక అబ్బాయితో ఊరు తిరుగుతుంది. మన రిమ్మిని ఒంటరిగా వదిలేసి వచ్చేసింది. తన వల్ల అన్నీ జరిగింది. అన్నిటికీ నువ్వే కారణం. వచ్చేసింది పెద్ద అన్నం తీసుకొని. నైన్ సర్ఫరాజ్, వీడు రిమ్మీ ఫ్రెండ్ కదా? అవును సార్, ఆ రోజు రాత్రి రిమ్మీ ఇంటికి వెళ్ళాను. తనకి విష్ చేయడానికే వెళ్ళాను. తను క్యాంపస్లో సెలెక్ట్ అయింది. రిమ్మీకి చాలా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నువ్వు మాత్రం ఎందుకు వెళ్ళావు? నాయు, ఏమైంది? స్వీట్ తీసుకొనొచ్చు. ఏంటి సంగతి? ఏదైనా స్వీట్ షాప్లో పార్ట్ టైం చేస్తున్నావా? ముందు కారణం చెప్పు. వాట్స్ ద రీజన్? ఏంటి? ఓ మై గాడ్, ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ చెప్పిన దానికి. సరే, నువ్వు వెళ్ళు. ఇలా చూడు హీరో, నువ్వు అబద్ధం చెప్పాలనుకుంటే ఇక్కడి నుంచే బయటపడలేవు. నిజం చెప్తావా లేకపోతే చెప్పించమంటావా? కాయగూర తీసుకోలేదు. అమ్మాయి కాయగూర తీసుకోండి. ఏమా, నా కొడుకుని కాస్త పనికి చేర్చుకుంటావా? వద్దు వద్దు, ఇంక మీద ఎవరిని పనికి పెట్టుకోలేదు. పనికి తీసుకోమా, నాకు డబ్బులతో అవసరం ఉంది. అందరూ ఇలా చెప్తున్నారు. నా ముందరదా కూర్చుని రాస్తుంటున్నారు. రాజు ఇప్పుడు ఏమైంది? 2 నెలల అడ్వాన్స్ తీసుకుని పారిపోయాడులే. ఎవరే ఆ విఐపి? నాకు కాస్త చూపించచ్చు కదా. ఆ విషయాన్ని నేను ఒప్పుకోలేను. నేను అలా అనుకున్నామా, నన్ను ఎవరి ఏమార్చారని. అయినా ఈ రాజు చాలా తిల్లాలంగడి. ఎవరా విఐపి? నాకు కాస్త చూపించచ్చు కదా ఆ రాజుని. అరే 8-9 నెలల ముందరే నువ్వు తంగి ఉన్నావంటే ఆ పొరికి పిల్లకాయ రాజుని నీకు ఖచ్చితంగా చూపించుంటును. అలాయితే 8-10 నెలల్లో వెళ్ళిపోయాడే? లేదు లేదు, అది 6-7 ముందరే వెళ్ళేసినాడు. వాడు చాలా అమ్మాయి పొరికి వాడు. ఏ రాజు, ఎక్కడ వెళ్తున్నావు? పని లేదా? ఇప్పుడు మనం కన్ఫామ్గా చెప్పలేము, కానీ నీరజ్, అయినా ఈ లీడ్ని మనం ఇగ్నోర్ చేయలేము. ప్రతిమ, ఆర్ యు ష్యూర్? ఆ అమ్మాయి నిజం చెప్తుందా? సార్, చాలా మంది తీసుకొచ్చి కనుక్కునేసాము. ఆ లిస్ట్లో వీడిని కూడా కొట్టి తీసుకురావచ్చు సార్. అయితే ఓ పని చెయ్యి, హంతకుడు 7 రోజుల డేటా తీ. అందులో ఎన్ని ప్రొఫైల్స్ ఉన్నాయి చూడు. అన్ని ప్రొఫైల్స్ నుంచి ఈ స్కెచ్ మ్యాచ్ చేయి. ఏదైనా క్లూ దొరుకుతుందా చూడు. ఆ ఏరియాలో అందరికీ ఈ స్కెచ్ చూపించు. ఏదైనా క్లూ దొరుకుతుందా చూడు. అయితే వీడే నిమ్మిని హత్య చేసిన వాడు ఉంటాడు. మనం వెంటనే ముంబైకి వెళ్దాం. ఆ రోజు జరిగిన రాబరీ సీసీటీవీ ఫుటేజ్ ఇది. ఫుటేజ్ చాలా గ్రైనీగా ఉంది, కానీ మీకు యూస్ అవ్వచ్చు. ఇంకో విషయం, మీరు ఎవరినైతే రాజు అంటున్నారో అతని అసలు పేరు యోగేంద్ర. అతని ఫ్రెండ్ గౌతమ్ ఇది చెప్పాడు. నేను గోరఖ్పూర్లో ఉన్నాను సార్. యోగేంద్రని నేను కాన్పూర్ పోలీస్ స్టేషన్లో ఒకసారి చూశాను సార్. కానీ యోగేంద్ర భారీ బుర్వా ద్వారితోనే ఉండేవాడు. ఆ చోటు పక్కనే మా గ్రామం ఉంది. అలాగనే మా స్నేహం మొదలైంది. యోగేంద్రనే మమ్మల్ని ముంబై తీసుకొచ్చాడు. దొంగతనం చేయడానికి ప్లాన్ చేశాడు. మొత్తం డబ్బులు తీసుకుని నైస్గా ఎస్కేప్ అయిపోయాడు. నేను ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నాను. బలిపూర్ వాళ్ళు ఎవరెవరు ఉంటారు? వాళ్ళ అడ్రస్ తెలుసా? తెలీదు సార్, నేను దాని గురించి అడిగింది లేదు. అతను నా దగ్గర ఏం చెప్పలేదు. రియాస్ మాల్తీ కాల్ రికార్డ్స్ ఉంది. వాళ్ళ ఫోన్ని సర్వేలెన్స్లో వెయ్యి. అబద్ధం చెప్పే అవకాశం ఉంది. కరెక్ట్. లక్నో పోలీస్ని కాంటాక్ట్ చేయి. వాడు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యే లోపల మనం వాడిని పట్టుకోవాలి. సార్, ఏ నెంబర్ నుండి వ్యాసకి కాల్ వచ్చిందో
అది మీ ఏరియాలో యాక్టివ్గా ఉంది. రాజ్ సాహో అక్కడెక్కడో ఉన్నాడు. రాజు, ఆ తర్వాత యోగేంద్రన్, ఆ తర్వాత రియాస్. ప్రజల్ని హింసించడం నీకు నచ్చుతుంది కదా, ఇక నువ్వు గిలగిలా కొట్టుకొని చావరా. ఆ అమ్మాయి నీకేం ద్రోహం చేసింది? ఎందుకు తనని చంపావు? తెలీదు సార్. నాకు అది చేసేటప్పుడు చాలా జాలీగా ఉంది. అందరూ వాళ్ళ ఇష్టానికి చేశారు, సో నాకు నచ్చినట్టు నేను చేశా. అందుకని సార్ నేను చేశాను అలా. రెమ్మి, తను ఎందుకులా చంపావు? అచ్చు అలాగే చంపావు. నాకు అది చేస్తాం చాలా బాగా నచ్చింది సార్. ఒకరోజు ఆ అమ్మాయి ఇంటి బయట నేను నుంచున్నాను. ఆ రోజు చూసారంటే వాళ్ళ సిస్టర్ ఆ థింగ్స్ తీసుకుని బయటికి వెళ్తా ఉంది. నేను డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయా. ఎవరు? మీరు కనుక్కోవడం మొదలెట్టారు. అందువల్ల నేను ట్రైన్ పట్టి అట్లా ముంబైకి వచ్చి చేరుకున్నాను. కాన్పూర్ స్టేషన్లో గౌతమ్ అన్న ఒకరిని కలిసా. మేమిద్దరం కలిసి చాలా దొంగతనాలు చేసాం సార్. నువ్వు కాస్ట్లీ వస్తువులు దొంగలిస్తావు కదా, అవన్నీ నువ్వేం చేసావు? అన్నీ లోకల్ దొంగ షాపుల్లో అమ్మేస్తాను సార్. అయితే ఆ అమ్మాయి డ్రెస్సుల్ని అవెందుకు దొంగలించావు? అందులో వాసన వస్తుంది చూసారా, నేను వేటాడిన అమ్మాయిల యొక్క వాసన. అమ్మాయిల ఒక డ్రెస్ అట్టు పెట్టుకుని పడుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది సార్. చాలా జాలీగా ఉన్నావు కదా, ఇప్పుడు అయిపోయారు నా చేతిలో. నన్ను క్షమించుకోండి నాన్న. వ్యాస్ని మరో కోణంలో విచారణ చేసినప్పుడు ఎన్నో ఆశ్చర్య కలిగే నిజాలు బయటకొచ్చాయి. వ్యాస్ వెవ్వేరు సిటీల్లోకెళ్లి 10 మంది పైగా అమ్మాయిలు హత్య చేసి రేప్ చేశాడు. అతని ఇంట్లో నుండి దగ్గర 200 పైగా అమ్మాయిల డ్రెస్సులు కనుగొన్నారు. వ్యాస్ యొక్క మెంటల్ కండిషన్ కూడా పూర్తిగా చెక్ చేశారు. ఆదిత్య దగ్గర రిమి యొక్క ఫోన్ ఎలా వచ్చిందని ఇప్పటికే అంతే చిక్కిన ప్రశ్నగానే ఉంది. పోలీసు ఏమనుకుంటున్నారంటే హంతకుడు పరిగెత్తేటప్పుడు అతని చేతిలోంచి ఫోన్ కింద పడుండొచ్చని, అది ఆదిత్య తీసుకుని తన దగ్గర పెట్టుకున్నాడేమో అని. రిమి లాంటి ఒక ఇంటెలిజెంట్ అమ్మాయి జీవితంలో జరిగిన తప్పు మన్నించలేని ఘటన. ఒక సమాజం అభివృద్ధి అయిందా లేదా అని ఏం బేస్ చేసుకుని చెప్తున్నారంటే అక్కడ ఆడవారి భద్రతను బట్టి. కానీ మహిళలకి ఎంతో భద్రత పర్యావరణాన్ని అందించడం ఈ సమాజం యొక్క బాధ్యత. ఇవాల్టి జరిగే ఘటనల గురించి చెప్పాలంటే సీసీటీవీ కెమెరాస్, అలర్ట్ సెక్యూరిటీ స్టాఫ్ మరియు డే అండ్ నైట్ పెట్రోలింగ్, ఈ అన్ని విషయాలు కూడా క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ కి తగ్గించడానికి ఒక ఎఫెక్టివ్ మార్గాలు మాత్రమే. ఒక్కొక్క స్టేట్ లోను, ఒక్కొక్క గ్రామాల్లోనూ, ఒక్కొక్క జిల్లాల్లోనూ ఆ సిటీలో ఉన్న పోలీసులు గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే మన దేశం యొక్క అమ్మాయిలు ఎలాంటి భయము మరియు కంగారు లేకుండా నమ్మకంతో పాటు ధైర్యంగా బతకాలి. నేను అనూప్ సోని మీ నుండి సైనింగ్ ఆఫ్. మళ్ళీ క్రైమ్ పెట్రోల్ అలర్ట్ లో ఇంకో కొత్త కేసుతో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు మీరు మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పుడు అలర్ట్ గా ఉండండి, సేఫ్ గా ఉండండి. నిరంతరం వీక్షిస్తూ ఉండండి క్రైమ్ పెట్రోల్ అలర్ట్. జై హింద్.